హాయ్ ఫ్రెండ్స్, రామాంతపూర్ చెరువు దగ్గర ఉన్నాను. ఇప్పుడు ఇగో రామాంతపూర్ చెరువు దగ్గర డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఫుల్గా చూద్దాము. ఇది ఏంటంటే బీఆర్ఎస్ హయాంలోనే వర్క్స్ జరిగాయి. లైట్లు పెట్టారు, చాలా చేశారు. కానీ మధ్యలో వదిలేశారు. గాలికి వదిలేయడం వల్ల చాలా పాడైపోయినాయి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశారు వర్క్. ఎస్, ఇగో ఎర్రమట్టి పోసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. జేసీబీ కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇగో ట్రాక్టర్ కూడా వచ్చింది. ఇది చెరువు. చూశారు కదా చెరువు. ఇవన్నీ కూడా దానికి ఆనుకొని ఉన్న ఇల్లులు. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది రామాంతపూర్ చెరువు. హైడ్రా కూడా హైదరాబాద్లోనే ఉంది. కానీ మరి ఇక్కడికి ఎప్పుడు కూడా హైడ్రా వచ్చినట్టు నాకైతే తెలీదు. మీకు వచ్చినట్టుంటే కామెంట్ చేయండి. మరి ఇక్కడికి హైడ్రా ఎందుకు రాలేదో అయితే నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఇక మనము డెవలప్మెంట్ విషయానికి అయితే వద్దాము. మెల్లిగా పోదాము మూవ్ చేసుకుంటూ. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇది చివర్లో ఉన్నాం. ఎక్కడ స్ట్రీట్ నెంబర్ 8కి పోయే దారి దగ్గర ఉన్నాం. ఎగ్జాక్ట్గా 8కి పోయే వైపు ఉన్నాం ఎక్కువ. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం ఆ చివరి వరకు వెళ్దాం. రామాంతపూర్ అంబర్పేట వైపుకి అయితే వెళ్దాం. ఇక వర్క్స్ అయితే జరుగుతుంది. అంటే మధ్యలో అక్కడ ఉంది మనకు ట్రాక్, ఇక్కడ ఉంది వాకింగ్ ట్రాక్ లెక్క. మధ్యలో మొత్తం ఖాళీ ప్లేసు. ఈ స్తంభాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీస్తారో లేదో తెలీదు. మధ్యలో మనకు బోరు కూడా ఉంది ఫెసిలిటీ ఇక్కడ. సో ఇక్కడైతే మొత్తానికైతే అన్నీ తీసేసి చెట్లు గిట్లు కొమ్మలు గిమ్మలు ఏమన్నా కూడా తీసేసి అయితే క్లీన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మన అంబర్పేట వైపు అయితే వెళ్దాము. ఓకే, ఈ స్ట్రీట్ లైట్స్ ఎప్పుడో వేశారు. ఈ లైట్స్ ఉన్నాయి కదా, స్ట్రీట్ లైట్ అంటున్నా, అదే మన షో లైట్లు ఉన్నాయి కదా, ఎప్పుడో వేశారు. బట్ ఇక్కడ అంటే డెవలప్మెంట్స్ అనేవి కొన్నిసార్లు గాలికి వదిలేయడం ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. మనమైతే ముందుకు వెళ్దాం. ట్రాక్టర్ తెచ్చి మట్టి కూడా అక్కడక్కడ పోస్తూ ఉంది. ఇగో ఇదంతా మట్టి ట్రాక్టర్లో నింపి అంటే మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇగో ఇక్కడ జేసీబీ ట్రాక్టర్లో నింపుతుంది మట్టి. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ మట్టి అవసరం ఉందో అక్కడ, అంటే ఈ నుంచి ఫుల్ లెంత్ ఉంది కదా, ఇక్కడి నుంచి అక్కడ వరకు అట్లా పోస్తూ ఉన్నారు. మనమైతే అటువైపు అయితే వెళ్దాము. ఇది మెయిన్ రోడ్డు చూస్తూ ఉన్నారు కదా. ట్రాక్టర్ అయితే పోస్తూ ఉంది. సో ట్రాక్టర్ తీసుకెళ్ళి అక్కడక్కడ మనకు ఫిల్ చేస్తూ ఉంది. అంటే మొత్తం ఎర్రమట్టి, మంచి మట్టి పోస్తున్నారు. మెత్తడి చాలా మెత్తడి మట్టి పోస్తూ ఉన్నారు. సో ట్రాక్టర్ వెళ్తుంది. చెట్లు కూడా కొమ్మలు కొన్ని నరికారు. ఇక చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా మట్టి పోసారు ఆల్రెడీ. ఎర్రమట్టి, మంచి క్వాలిటీ మట్టి ఇది. చూద్దాం ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కడ పోస్తుంది ఎగ్జాక్ట్గా. రామాంతపూర్ చెరువు గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, ఎక్కడి వాళ్ళు కానీ. ఎందుకంటే రామాంతపూర్ చెరువు కూడా చాలా సంవత్సరాలుగా మనకు సేవలు అందిస్తూ ఉంది. మురికి కూపంలో పడి ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో సరే గవర్నమెంట్లు మనకు అనవసరం. చాలా సంవత్సరాల క్రితమే లాస్ట్ గవర్నమెంట్ విషయంలోనే విగ్రహాలు పెట్టారు. విగ్రహాలు కూడా చూపిస్తారు. ఆ విగ్రహాలు కూడా దుమ్ము ధూళి బట్టి చాలా పాడైపోయినాయి. అప్పటికి గాలికి వదిలేశారు. మళ్ళీ ఈ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. దీనికంటే మధ్యలో ఒకసారి కొంచెం కదలిక వచ్చింది, కానీ అంత పెద్దగా మూవ్మెంట్ లేకుండే. ఈ ట్రాక్టర్ అయితే పోతూ ఉంది. ఇక్కడంతా మట్టి పోసారు. ఇక్కడ మనకు లైక్ ఫౌంటైన్ లాగానో ఇంకా దేనికో సంథింగ్ అయితే కొంత కట్టడం జరిగింది. చూద్దాం. వెయిటింగ్ ఫర్ ట్రాక్టర్కి అక్కడ ఎవరో క్లియరెన్స్ ఇవ్వలేదని చూస్తూ ఉన్నారు. అక్కడ జనాలు కూడా వర్క్ చేస్తున్నారు, అంటే మట్టి ఎత్తి పోస్తున్నారు. ఇంకా రామాంతపూర్ చెరువు దగ్గర ఒకప్పుడు స్ట్రీట్ ఫుడ్ అంటే స్ట్రీట్ బిజినెస్లు బాగా ఉండేవి. ఇప్పుడైతే తగ్గించారు.
చాలా తక్కువనే ఉన్నాయి, ఎందుకంటే ఈ గ్రిల్స్ పెట్టడం వల్ల గ్రిల్స్ పెట్టేశారు మొత్తం కూడా. ఇక వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఓహో, ఇవి లేపి అందులో సందులో పోస్తున్నారు. అక్కడికి పోవడం కుదరదు కాబట్టి, డైరెక్ట్ పోయడం కాబట్టి వర్కర్స్ ఇక్కడ లేపేసి మట్టి నుంచి ఇందులో ఈ సందులో అంటే గ్యాప్ ఫిల్లింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ పిల్లర్స్ వేయడం జరిగింది. ఈ పిల్లర్స్ ఏంటంటే మనకు విగ్రహాలు పెట్టడానికి కట్టించిన పిల్లర్స్ ఇవి. విగ్రహాలు కొన్ని చోట్ల పెట్టారు, అక్కడ ఆడికి కూడా వెళ్దాము, బట్ ఇక్కడ ఇంకా పెట్టలేదు. ఈ పిల్లర్స్ కూడా చాలా మటుకు పాడైపోయినాయి. సో మనం అక్కడ వరకు వెళ్దాం పదండి. ఇగో ఈ 2 ట్రాకుల మధ్యన ఈ ట్రాకు మధ్యన మట్టి అయితే పోసింది ట్రాక్టర్. ఇక్కడ నుంచి ఉన్న ఎక్స్ట్రా మట్టి లాంటి దాన్ని అయితే తీసుకెళ్ళి అక్కడ పోస్తూ ఉన్నారు. ఈ ట్రాక్టర్ కూడా మట్టి పోస్తుంది కింద, మళ్ళీ ఇంకా ఈ గ్యాప్ ఫిల్లింగ్ చేస్తుంది. సో మెల్లిగా పొమ్మన అంటున్నారు. అంటే ఈ గ్యాప్ అంతా ఫిల్ అయ్యి తర్వాత ఎక్స్ట్రా మట్టిని ఇటు సైడ్కి పోస్తున్నారు. ఈ డివైడర్లు ఉన్నాయి కాబట్టి వర్కౌట్ కాదు, ట్రాక్టర్ రాలేదు కాబట్టి అనుకుంటా. యా, మట్టి అయితే ఫిల్ అయిపోయింది. ట్రాక్టర్ అన్న మళ్ళీ ఎలా వస్తుందో తెలియదు. ఇదంతా కూడా ఇగో ఇది ఆల్రెడీ అన్నీ పాడైపోయినాయి. ఇవన్నీ ఇదంతా కూడా ఎత్తిపోస్తున్నారు. ఎత్తిపోసుడు కంటే ఎత్తిపోసుడు చాలా కష్టమే, అంత ఈజీ కాదు. కానీ ఈ ట్రాక్టర్ మళ్ళీ నుంచి అట్లా బయటకు వెళ్ళిపోతుంది. సో మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. యా, చూడండి, ఈ మట్టి అంతా కూడా ఎత్తిపోస్తూ ఉన్నారు. ఇక ఈ విగ్రహాలు పెట్టిన కొత్తలో మంచి కలకల్లాడుతూ ఉండే, వీటన్నిటిని కూడా పాడైతే చేశారు. ఇక కొన్ని చోట్ల విగ్రహాలు పెట్టలేదు. దొడ్డి కొమరయ్య కుర్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు జయంతి. సో ఇక్కడ ఇంకా ఎవరి విగ్రహాలు పెడతారు అనేది తెలియదు. మిగిలిన ప్లేస్లలో ఎవరి విగ్రహాలు పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ వివేకానందుడి స్టాట్యూ అయితే ఉంది. వివేకానందుడి స్టాట్యూకి ఒక హ్యాండ్ పోయింది. అంటే ఏదైనా కూడా కరెక్ట్గా పట్టించుకుంటూనే ఉంటుంది, లేకపోతే ఉండదు. కొంచెం బాధగా ఉంది. ఇక్కడ చూడండి, తెలంగాణ తల్లి విగ్రహము, అంబేద్కర్ గారు, మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు, ఆ సార్ పేరు ఏదో ఉంది, గుర్తులేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంటే విగ్రహాలని మళ్ళీ అయితే రీవర్క్ చేయాలి, వాటిని ఫినిషింగ్ టచ్ ఇచ్చి నీట్గా చేస్తేనే చాలా బాగుంటుంది. అంటే వర్క్స్ స్టార్ట్ అయ్యింది. ఈసారి ఖచ్చితంగా ఫినిషింగ్ చేస్తారని అయితే నేను విశ్వసిస్తున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడంతా కూడా మట్టి ఫిల్ చేశారు, అంటే ఎత్తిపోసిన మట్టే. ఇగో ఇక్కడంతా ఫిల్ చేశారు. ఇక్కడ ఎత్తిపోయాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ అక్కడ అంతా అనవసరంగా ఎత్తిపోస్తున్నారు. దీన్ని లెవెల్ చేస్తే ట్రాక్టర్ ఇగో ఇట్టించి ఇలా వచ్చేసి ఇక్కడ పోసేస్తుంది, బాగుంటుంది. ఇక దీంట్లో గుర్రపు డెక్క అంటారు కదా, గుర్రపు డెక్క అయితే చాలా హెవీగా ఉంది. ఈ అభివృద్ధి చేస్తున్నారు కానీ లోపల చెరువుని పట్టించుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ చెరువు గోడలు కానుకొని ఇల్లులు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా FTL బఫర్ జోన్ పరిధిలో చాలా ఉంటాయి. బట్ హైడ్రా రంగనాథ్ గారు మరి ఈ చెరువు జోలికి ఎందుకు రాలేదని అయితే నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం ఫీలింగ్ వెరీ, అంటే ఏమంటారు, అన్ని చెరువులు పట్టించుకుంటారు. అంటే ఈస్ట్ హైదరాబాద్ సైడ్ ఎక్కువ చెరువుల మీద ఫోకస్ చేయలేదు, ఎక్కువ వెస్ట్ హైదరాబాద్ సైడే ఉన్నారు అనిపిస్తుంది. సో ఈస్ట్ సైడ్ కూడా ఫోకస్ చేయాలని కోరుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి కుటీరాలమ్మ కట్టారు. ఇది ఎప్పుడో కట్టారు. నేను ఇంతకుముందు కూడా వీడియోలు తీశాను దీన్ని. ఇవన్నీ కూడా గతంలో చేసినాయే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఈ విగ్రహాలు త్వరలో కలకల్లాడుతూ మంచిగా చాలా బ్యూటిఫుల్ ప్లేస్గా ఇది మారబోతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.